అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సెంట్రిక్ గా అధికార విపక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. మహిళలను అవమానించడం సరికాదంటున్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దామా? రాజకీయాలకు వచ్చినంత మాత్రాన ఏడుపును కూడా నటనగా చూస్తే ఎట్లండి? ఏడుపును కూడా నటన అంటే ఇప్పుడు హరీష్ రావు గారు కేటీఆర్ గారు చెప్తే కానీ ఏడవలేదు తనకు బాధ ఉండదు భర్త పోయిందని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళల్ని చిన్న చూపు చూడడం అనేది కొత్త ఏం కాదు. మొన్న అసెంబ్లీలో నన్ను కానీ సునీతను కానీ అవమానించారు. 4 గంటలు మేము మహిళా ఎమ్మెల్యేలుగా ముగ్గురము నిల్చుంటే అసెంబ్లీలో కనీసం మైక్ ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళకి కొత్త కాదు, ఏదో ఒక రకంగా మహిళలను అవమానించాలనే ప్రయత్నమే తప్పిస్తే మహిళల మీద ఏదైతే కోటిష్ఠులం చేస్తామని మాట్లాడుతున్నారో అదంతా కూడా నటన అనేది ఇప్పటికైనా మహిళలందరూ కూడా గమనించి సునీతమ్మకు అండగా ఉండాలని కోరుతున్నాను. నిజంగానే ఈ గౌరవ మంత్రివర్యులు ఎవరైతే నిన్న మాట్లాడారో ఇప్పటికైనా దాన్ని విత్డ్రా చేసుకొని తప్పైందని క్షమించని అడగండి. నేను సోదరి పట్ల పూర్తిగా సానుభూతితో ఉన్న ఏ కుటుంబానికైనా ఇది ఒక దుస్సంఘటన. కానీ రాజకీయాల్లో కేటీఆర్ హరీష్ రావు గారు కావలసుకొని వేదికల మీద ఆమెతో ఏడిపిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మహిళను ఓట్ల కొరకు ఏడిపియడం అనేటువంటిది భావ్యం కాదని చెప్పిన. నిజంగా ఒకవేళ అంత అంశం ఉంటే నిన్న కేసీఆర్ గారిని కలిసినారు మేడం, ఫామ్ తీసుకున్నారు, బీఫామ్. ఆ సందర్భం కూడా కేసీఆర్ ముఖ్య నాయకుడు చనిపోయిన తర్వాత రెండోసారి కలుస్తున్నారు. అక్కడ కూడా దుఃఖం రావు. అక్కడ కూడా మహిళలను అగౌరవపరిచినట్టు కానీ లేకపోతే ఏడుస్తుంటే ఆమెను ఏదో కించపరిచినట్టు మాట్లాడతలేను. మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ అంశము రాజకీయ పరంగా వాడుకోవడానికి టీఆర్ఎస్ నాయకత్వం పనిచేస్తుంది. అమ్మ నువ్వు అందులో పావు కావద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఏదో ఒక రకంగా ఇష్యూ డైవర్ట్ చేయకపోతే మేము గెలవమని అర్థమైపోయింది. ఇష్యూ డైవర్ట్ చేస్తేనే మమ్మల్ని ఏం ప్రశ్నించకుండా ఉంటారేమో, డెవలప్మెంట్ అడగకుండా ఉంటారేమో, మా 6 గ్యారెంటీలు అడగకుండా ఉంటారేమో, మేము ఇచ్చిన హామీలు అడగకుండా ఉంటారేమో, ఈ యాంగిల్లో పోతారేమో అనుకుంటాను. ప్రజలే మామాయకులు గారు ఎక్కడ కర్రగాల్చి వాత పెట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఈరోజు బాంగటి సునీత గెలవబోతాం. 100% బై ఎలక్షన్ కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలిచింది. బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుస్తుంది. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ గెలిచిన తర్వాత పార్లమెంట్లో 0 సీట్లు వచ్చినాయి. జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయినారు. ఎమ్మెల్సీలు అభ్యర్థి లేరు. జూబ్లీహిల్స్లో ఓడిపోతారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్తున్నాం. పక్కా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుస్తుంది.